హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఫ్రై అంటే ఇది కొద్దిగా ముద్ద కూరలాగా వస్తుందండి. ఎందుకంటే రైస్‌లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. సింపుల్‌గా చేసుకున్నా కానీ మీరు హోటల్‌లో తిన్నట్టు రుచి మాత్రం వస్తుందండి. మీరు ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునే కర్రీస్ కాకుండా కొద్దిగా స్పెషల్‌గా తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీనైతే ట్రై చేసేయొచ్చునండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈ రెసిపీని నాటు పుట్టగొడుగులతో చూపించబోతున్నాను. మరింత టేస్టీగా ఉంటుందండి. మనం రెగ్యులర్‌గా మార్కెట్‌లో దొరికే మష్రూమ్ కన్నా కూడాను ఈ పల్లెటూరులో దొరికే ఈ మష్రూమ్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. రెసిపీ కోసం నేను నాటు మష్రూమ్ తీసుకున్నానండి. మన హైబ్రిడ్ లాగా బ్లాక్ అలా ఏమీ ఉండదండి. చూడండి, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని 2, 3 సార్లు బాగా వాటర్‌లో వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మట్టి అన్నీ కూడా ఇందులో ఉంటుందండి. 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ 3 వేసుకుంటున్నానండి. అప్పుడే మనకి గ్రేవీ థిక్‌గా వస్తుందండి. ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకుండా కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి బాగా మగ్గించుకుంటున్నానండి. ఇలా పసుపు వేయడం వల్ల మనకి క్రిస్పీగా కాకుండా సాఫ్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే చిన్న చెక్క, లవంగం కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టడం వల్ల మనకి క్రిస్పీగా కాకుండా సాఫ్ట్‌గా ఆనియన్స్ అయితే మగ్గుతాయండి. ఇప్పుడు ఇందులో చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మష్రూమ్ అన్నీ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కర్రీలో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ మష్రూమ్‌లో వాటర్ అయితే ఎక్కువగా వస్తుందండి. ఇలా మూత పెట్టి 10 మినిట్స్ చూడండి. వాటర్ అయితే మనకి ఎంత ఎక్కువగా వస్తుంది. ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ ఉడికించుకుంటూనే ఉండాలండి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్‌గా మష్రూమ్ ఉడుకుతుందండి. చూడండి, ఇలా వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 3 పచ్చిమిర్చిని ఘాట్లు పట్టి యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు స్పైసెస్‌ని యాడ్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 3/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి. ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత చివరగా కొద్దిగా గరం మసాలా వేసేసి కలుపుకొని చివరగా కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.